సత్యసాయి జిల్లాలో ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మరణించినటువంటి మురళీనాయక్ వీరమరణం పొందినటువంటి మురళీనాయక్ భౌతికాయాన్ని సందర్శించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇక మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు నివాళులర్పించారు. దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఆ కుటుంబంలో మురళీనాయక్ ఒక్కడే ఆ కుమారుడు. ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకు ఒక్కడే బిడ్డ. చాలా దారుణమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 23 సంవత్సరాల వయసులో బిడ్డను కోల్పోయారు. ఆయన నేను ఈ దేశం కోసమే చనిపోతాను, దేశం కోసమే పుట్టాను నేను అనేటువంటి మాటలు మాట్లాడేవారట. ఆయనకి రైల్వేలో ఏదో ఉద్యోగం వస్తే కూడా ఆ ఉద్యోగానికి వెళ్లకుండా నేను దేశం కోసమే బతుకుతున్నాను, దేశం కోసమే సేవ చేస్తాను, అవసరమైతే దేశం కోసమే చనిపోతాను అనేటువంటి మాటలు ఆయన మాట్లాడారని ఇప్పుడు నాయకులు చెప్తా ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. దానికి తోడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఒక 5 ఎకరాల పొలం ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఒక 300 గజాలలో ఇళ్ళ స్థలం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మురళీనాయక్ యొక్క తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇద్దామనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి అందినటువంటి సహాయం. అంతేకాకుండా మురళీనాయక్ యొక్క విగ్రహాన్ని, ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువకుడు కాబట్టి, సైనికుడు కాబట్టి, వీరమరణం పొందినటువంటి జవాన్ కాబట్టి ఆయనని స్ఫూర్తిగా తీసుకోవటం కోసం ఆయన యొక్క విగ్రహాన్ని కూడా ఆ కోడలి ప్రాంతంలో పెడతామని చెప్పి ప్రకటించినటువంటిది. చాలా గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా బ్రహ్మాండంగా వారికి నివాళులర్పించినట్టుగానే భావించాలి, బాగా అండగా ఉన్నట్టుగానే భావించాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంక పవన్ కళ్యాణ్ గారు దేశభక్తిని ఎట్లా వర్ణించాలో కూడా చెప్పలేము. ఆయన తన సొంత డబ్బు నుంచి 25 లక్షల రూపాయల ఆ కుటుంబానికి ఆయన అందిస్తానని చెప్పి ప్రకటించారు. అంటే ఒక ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పక్కన ప్రభుత్వం సహాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నేనున్నా మీకు అండగా అనేటువంటిది మురళీనాయక్ యొక్క తల్లిదండ్రులకి మేమంతా ఆసరాగా ఉంటాం, మేము అండగా ఉంటాం. గతంలో మధుసూదన్ ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఈరోజు కూడా ప్రత్యేకంగా ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు ఆయన వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా ఉండేటువంటి ప్రకటన ఆయన చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఒక విశిష్టమైన, ఒక విభిన్నమైన, ఒక అద్భుతమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే ఆయన స్పందించే తీరు, ఆయన స్పందించే గుణం అద్భుతం. దాంట్లో మాటలు లేవు.